మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమంటివి, నేను మీ సుమంటి వినాయక్. అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే శతభిష నక్షత్రం వారికి ఉగాది నుంచి శ్రీరామనవమి నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. శతభిష నక్షత్రం వారిది, ఎస్పెషల్లీ విమెన్ది, జనరల్గా 1, 2, 3, 4 పాదాల వారిది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ ఎలా ఉంటాయి, వారికి ఏ విధంగా ఉంటుంది, ఉగాది ఎస్పెషల్లీ శ్రీరామనవమి నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. శతభిష నక్షత్రము కుంభరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. అధిపతి రాహు అయితే రాశికి సంబంధించి శని ఆధిపత్యం వహిస్తుంటారు. చూడండి, ఇక్కడ శతభిష నక్షత్రానికి శని రాహు ఆధిపత్యం ఎలా అయితే ఉంటున్నారో, ఈ రెండూ కూడా శతభిష నక్షత్రానికి అధికమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఎలాగనంటే శని రాహు కాంబినేషన్ ఎప్పుడు కూడా ఆరోగ్య సమస్యకే సూచన. ఇది మంచిది కాదు అని అర్థము. కానీ పర్సనల్ చార్ట్లో శని రాహుల కాంబినేషన్ కనుక బాగుంటే, లేకపోతే శని రాహు ప్లేస్మెంట్స్ కనుక బాగుంటే వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే వీళ్ళకి మేజర్గా చిన్న వయసు నుంచి ఫిజికల్గా కాస్త ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీని తర్వాత చెప్పాలంటే ద ఒరిజినల్ 11th హౌస్ కుంభం అవుతుంది. అయితే ద ఒరిజినల్ 11th హౌస్ కాబట్టి ఇక్కడ ఏం చేసినా సరే అద్భుతంగా వీళ్ళు సెటిల్ అయిపోతారు. అంటే వీళ్ళు మనం చాలామందిని చూస్తూ ఉంటాము. ఒక 25-30 ఏళ్ళ దాకా ఏదో అల్లరి చిల్లరగా కాస్త అలా ఇలా తిరిగిన తర్వాత టక్కన ఒక దాంట్లో దూరం సెట్ అయిపోతారు. అది శతభిష నక్షత్రం వాళ్ళు. వెరీ ఇంటలెక్చువల్ పీపుల్ అండి. చాలా తెలివితేటలు ఉన్నవాళ్ళు, చాలా మంచి స్కిల్స్ ఉన్నవాళ్ళు, ఆర్గనైజింగ్ స్కిల్స్ కానీ అన్నీ వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే ద ఒరిజినల్ 2nd హౌస్ అయినటువంటి 2nd అండ్ 11th లార్డ్ అయినటువంటి గురుగ్రహ సంచారము అధికమైనటువంటి ధనవంతులుగా, మంచి భాగ్యవంతులుగా, తర్వాత ధనలాభాలు కలిగించేటువంటి వాళ్ళగా, తర్వాత విద్యావంతులుగా వీళ్ళ యొక్క జీవితం అనేటువంటిది ఉంటుంది. ఇవేమీ లేవు అనుకుంటే పర్సనల్ చార్ట్లో దోషాలు ఉన్నాయని అర్థము. అది ఖచ్చితంగా చూసుకోండి. మనం మాట్లాడుకునేటువంటి అంశాలని కూడా ఒక బ్లూ ప్రింట్ లాంటివి. 3rd అండ్ 10th లార్డ్ వచ్చేసరికి కుజుడు కాబట్టి అంగారకుడు. ఒక సాఫ్ట్వేర్ జాబ్ దాంట్లో కానీ, ఒక సెక్యూరిటీ పర్పస్లో ఉండేటువంటి నేవీ, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానీ, మిలిటరీ కానీ, సోల్జర్లా కానీ, ఫైర్ డిపార్ట్మెంట్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేదు అనుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, ఫుడ్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే వచ్చేసరికి 3rd అండ్ 10th రియల్ ఎస్టేట్ ఏజెంట్లాగా వీళ్ళు ఉండడం కానీ, భూ సంబంధిత వ్యాపారాలు చేయడం కానీ, కోర్టులో పనిచేయడం కానీ, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో ఉండడం కానీ, ఆర్ కుజుడు కాబట్టి కష్టపడి పనిచేసేటువంటి ఎలాంటివైనా సరే వీళ్ళకి అద్భుతంగా సూట్ అవుతాయని చెప్పచ్చు కుజుడి వల్ల. అయితే 4th అండ్ 9th లార్డ్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ శుక్రుడు అవుతాడు కాబట్టి ఖచ్చితంగా మంచి ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. ఒక లగ్జరీ లైఫ్ కావాలని కోరుకుంటారు. లగ్జరీ లైఫ్ వస్తుంది కూడా. దాన ధర్మాలు చేస్తుంటారు. కొన్నిసార్లు వ్యసనాలకి, అలవాట్లకి కూడా డబ్బు వృధాగా అయిపోయే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ గ్యాంబ్లింగ్లో వాటిలో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆడవాళ్ళకి ఎక్కువగా డబ్బు యొక్క ధారపోయడం లాంటివి, ఆర్ మెన్ అయితే, ఉమెన్ అయితే ఎక్కువగా అలంకార విషయాల్లో బ్యూటీ పార్లర్స్కి వాటికి ఎక్కువగా డబ్బు ఖర్చు అవ్వడం లాంటివి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా కోర్ట్ ఆర్ కేసెస్లో ఎక్కువగా శాతం, పర్సనల్ చార్ట్లో శని బాగాలేకపోతే ఖచ్చితంగా ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే లిటిగేషన్స్ అండి. నా అర్థం ఏమిటి అంటే లిటిగేషన్స్, కలహాలు, తగాదాలు, అనుకోని ప్రమేయం లేకుండా, ఇన్వాల్వ్మెంట్ లేకుండా, సంబంధం లేకుండా ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. 5th అండ్ 8th లార్డ్ వచ్చేసి బుధుడు కాబట్టి ఇక్కడ సంతానము, ఆడ సంతానము కలిగింది అంటే, అందులోనూ ఎస్పెషల్లీ ఆరుద్ర నక్షత్రంలో జన్మిస్తే కనుక ఎక్సలెంట్గా వీళ్ళకి మంచి రాజయోగం కలుగుతుంది అని చెప్పచ్చు. అయితే సంతానం విషయంలో కాస్త మిస్క్యారీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడతాయి. సంతాన సంబంధిత ఆరోగ్య సమస్యలు రావడం కానీ, మిస్క్యారీ అవ్వడం కానీ, సంతానానికి ఆరోగ్య సమస్యలు పుట్టిన తర్వాత సంథింగ్ ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే సిక్స్త్ హౌస్ రూల్డ్ బై చంద్రుడు కాబట్టి, కర్కాటకం కాబట్టి కోపము, షార్ట్ టెంపర్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వెంటనే వస్తుంది పాల పొంగులాగా, వెంటనే మళ్ళీ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవ్వచ్చు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. లేకపోతే చంద్రుడు కాబట్టి చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళ బంధువులు, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళకి శత్రువులా వ్యవహరించడం అవ్వచ్చు. మదర్ లాస్ అండి, ఖచ్చితంగా ఇది జరిగే అవకాశం ఉంటుంది. అమ్మ అనేటువంటి విషయంలో కాస్త ఇబ్బందులు ఉంటాయి.
అమ్మకి ఆరోగ్య సమస్యలు రావడం, అమ్మకి కాస్త ఇబ్బంది, మారకము సంథింగ్ అంటే ఇబ్బంది, లాస్ అవ్వడం లాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 7th హౌస్ రూల్డ్ బై రవి కాబట్టి ఎస్పెషల్లీ ఉమెన్ శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తారు. ఈగో ఇష్యూస్ కానీ, డామినెన్స్ ఇష్యూస్ కానీ ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్ ఎల్స్ పర్సనల్ చార్ట్లో కనుక బాగుంది అనుకుంటే నో ప్రాబ్లం, ఖచ్చితంగా ఈజీగా ఓవర్కమ్ చేస్తారని చెప్పచ్చు. అయితే ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉండబోతోంది ఫలితాలన్నీ చూస్తే కనుక, మార్చి 30వ తారీఖున శని ట్రాన్సిట్ జరిగింది, 2nd హౌస్లోకి వెళ్ళారు. దీనివల్ల ఇదేమిటి అంటే ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ అండి, లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని అని చెప్పచ్చు. ఇప్పుడు ఏం జరుగుతాయి, ఆర్థిక రుణ బాధల్లో పడడము, మోకాళ్ళ దగ్గర నుంచి పాదాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావడము, తర్వాత చెప్పాలి అంటే ఆస్తి తగాదాల్లో ఇరుక్కోవడము, లేదు అనుకుంటే 2nd హౌస్లో శని కాబట్టి మాట విషయంలో తగాదాలు రావడము లాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. దీంతో పాటుగా ఆశా నిరాశలు, ఏదైనా ఆశపడడం వస్తుంది అనుకోవడము అది రాకపోవడం లాంటివి జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పచ్చు. అయితే మనం ఇంకా డీప్గా మాట్లాడుకోవాలి అనుకుంటే కుంభరాశి వాళ్ళకి గురుగ్రహ సంచారము రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. ఎలాగనంటే మే 15వ తారీఖున జరిగేటువంటి గురుగ్రహ సంచారం 4th నుంచి 5th హౌస్లోకి వచ్చిన తర్వాత సంతానము లేని వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలిగేటువంటి యోగం కనబడుతోంది. విద్యార్థులకి విద్య, ధనార్థులకి ధనము, వివాహార్థులకి వివాహము, అన్నిటిలో మించి మంచి ఫేమ్, లక్ అనేది చూడబోతున్నారు, మంచి సక్సెస్ని చూడబోతున్నారు అని చెప్పచ్చు. అయితే లగ్నంలోకి వచ్చేటువంటి రాహుగ్రహ సంచారము ట్రావెలింగ్ని, తీర్థయాత్రల్ని సూచన చేస్తోంది. దీనివల్ల అయ్యేటువంటి అధిక ధన ఖర్చు, అధిక ధన వ్యయము, తర్వాత ఆరోగ్య ఇబ్బందులు కూడా సూచన చేస్తోంది. కాబట్టి వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అబోవ్ యావరేజ్ చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అందులోనూ కొన్ని మనం ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే కొన్ని మంత్స్లో వీళ్ళకి రాజయోగం కలుగుతుంది. అవి ఏ మాసాలు అని మనం చూస్తే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ 2వ తారీఖు దగ్గర నుంచి, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఏప్రిల్ 2వ తారీఖు దగ్గర నుంచి 45 రోజుల పాటు వీళ్ళకి కుజుడి యొక్క బలం పెరగడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఇబ్బంది పడే వాళ్ళకి, కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళకి, అందరికీ కూడా శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ డేస్ అని చెప్పొచ్చు. 45 డేస్. ఈ డేస్లో కనుక ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్లో మంచి యోగం ఉన్నట్లయితే అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. అయితే ఈ యొక్క రవి సంచారము గొప్పగా మారడం చేత ఏప్రిల్ 15 నుంచి మే 15 దాకా, జూలై 15 నుంచి ఆగస్టు 15 దాకా, నవంబర్ 15 నుంచి జనవరి 15 దాకా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ వృద్ధి కలగడము, తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబులు రావడము, గవర్నమెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు రావడము, సంపూర్ణ ఆరోగ్యము, కార్యసిద్ధి కలిగేటువంటి యోగము ఈ మంత్స్లో ఖచ్చితంగా కలిగేటువంటి అంశాలు ఉన్నాయి. అయితే ఎవరైతే సినీ నాటక కళారంగాల్లో ఉంటూ ఉంటారో వాళ్ళకి శుక్రబలం తగ్గడం చేత ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మాసాల్లో శుక్రబలం తగ్గడం వల్ల రెప్యుటేషన్, రెమ్యూనరేషన్ తగ్గడము, జన ఆదరణ తగ్గడము, వాల్యూ తగ్గడము, లగ్జరీ కోసం వెళ్ళి డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి అంశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఏ వారం ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్న? సో శతభిష నక్షత్రానికి మంగళవారం చాలా కలిసి వచ్చేటువంటి రోజు. ఈ రోజున కనుక ఖచ్చితంగా ఎవరైనా సరే హనుమాన్ చాలీసా పారాయణ చేసినా, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేసి స్వామి ఆరాధన చేసినా, ఏమి చేసినా సరే అద్భుతంగా వీళ్ళకి కలిసి వస్తుంది. శతభిష నక్షత్రంలో మీరు జన్మించారు అంటే వెరీ లక్కీ పీపుల్ అని చెప్పచ్చు. బికాస్ ఆఫ్ ఒరిజినల్ 11th హౌస్ కాబట్టి మీ ఎఫర్ట్స్ అనేవి ఇంకా పెంచండి. మీ కష్టము, మీ మనోధైర్యమే ఇక్కడ ఆయుధంగా పనిచేస్తాయి. అలా జరిగినప్పుడు శ్రీ విశ్వావసునామ సంవత్సరము మీకు గుర్తుండిపోయేటువంటి ఒక భారీ సక్సెస్ని ప్రసాదిస్తుంది. సో చాలామంది ఎలానంటే వారి వ్యక్తిగత జాతకానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళు కూలంకషంగా తెలుసుకోవాలనుకుంటారు. సో ఎలా అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా కూడా గోచార పరంగా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్ అని చెప్పచ్చు. అశ్విని నక్షత్రానికి సంబంధించి మీ పర్సనల్ చార్ట్లో కర్మానుసారేణ బుద్ధి అన్నట్టుగా మీ పర్సనల్ చార్ట్లో మీ యొక్క జాతక చక్రంలో గ్రహ సంచారాల ఆధారంగా ఏమేమి చేస్తే మంచినటువంటి విషయాన్ని మొత్తం డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఇబ్బంది పడి ఉంటారు ఆల్రెడీ. సో అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మాట్లాడి ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే కనుక చేసి ఒక మంచి మంత్రాన్ని ఉపాసన ఇచ్చి మంచి ఫలితాలు వచ్చేలా చేస్తాను.
థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ చాట్ అంటే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మీ జాతకం చూపించుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. సో అందులో ఏమైనా దోషాలు ఉన్నా లేదు అని అంటే ఏదైనా చిన్న చిన్న గండాలు అవి ఉంటూ ఉంటాయి. అండ్ కొంతమందికి పితృశాపాలు ఉంటాయి. కొంతమంది పిల్లల్లో అంటే సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఏమున్నా సరే మీ జాతకంలో కనుక దోషాలు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం త్రూ వేదిక ఆస్ట్రాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.